ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నిద్రించడానికి ముందు జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ నియమాలు కానీ పాటించారంటే అదృష్టం, ఆరోగ్యం వస్తాయి. అదేంటి వీడియోలో తెలుసుకుందాం. మన హిందూ వేదాలలో చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. వాటిని తెలుసుకోవడం మరియు వాటిని అనుసరించడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. వీటి వల్ల మన జీవితాలు కూడా మారవచ్చు. వేదాలలో ఎలా నిద్రించాలి? 24 గంటల్లో 8 గంటలు నిద్రపోవాలని అంటూ ఉంటారు. అలాగే నిద్రించడానికి ముందు ఏం చేయాలి అనే విషయాలు వేదాలలో చెప్పబడి ఉన్నాయి. మరి మనం ఏం చేస్తే మనకు నిద్ర వల్ల ఆరోగ్యం, అదృష్టం ఎలా వస్తాయో తెలుసుకుందాం. యోగులు నేరుగా నిద్రపోతారు, కానీ సాధారణ ప్రజలు శ్వాస సమస్య ఉన్నవారు వారి ఎడమ వైపు తిరిగి పడుకోవాలని చెప్పారు. మీరు మంచం మీద వెల్లకిలా పడుకుంటే అది మీ కళ్లకు హాని కలిగిస్తుందని వేదాలలో ప్రస్తావించబడింది. రాత్రి మంచి నిద్ర కోసం భోజనం తర్వాత వజ్రాసనం వేయాలని సూచించారు. అదనంగా భ్రమరి ప్రాణాయామం చేయడం వల్ల బాగా నిద్ర పొందుతారని అంటారు. ఇక జ్యోతిష్ శాస్త్రంలో నిద్రకు ముందు కర్పూరం వెలిగించడం మంచిది. ఇది మంచి నిద్రతో పాటు ఒత్తిడిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. కర్పూరం కూడా అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. నిద్రపోయే ముందు 10 నిమిషాల పాటు ప్రతికూల విషయాలు ఆలోచించవద్దు. ఈ 10 నిమిషాలు అత్యంత సున్నితమైన సమయం. నిద్రలో మీ ఉపచేతన మనసు మేల్కొలపడం ప్రారంభిస్తుంది. మేల్కొన్న 15 నిమిషాలు కూడా చాలా ముఖ్యం. పాజిటివ్ ఎనర్జీతో లేవడం కూడా ముఖ్యం. ఆ సమయంలో మీరు ఏం ఆలోచిస్తున్నారో అది నిజం కావడం ప్రారంభమవుతుంది. ఇక మీ పాదాలు మంచంపై ఏ దిశలో ఉన్నాయో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. దక్షిణ మరియు తూర్పు వైపున ఎప్పుడూ పాదాలు పెట్టకూడదు. పాదాలను తలుపు వైపు ఉంచకూడదు. ఇది ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోల్పోవడానికి దారితీస్తుంది. తూర్పు వైపు మన తల ఉంచడం ద్వారా జ్ఞానం పెరుగుతుంది. దక్షిణ దిశగా తలపెట్టి నిద్రపోవడం ద్వారా శాంతి, ఆరోగ్యం మరియు శ్రేయస్సు తెస్తుంది. ఇక పడుకునే ముందు నీరు తాగడం, కాళ్ళు కడుక్కోవడం ఇటువంటివి చేయడం అదృష్టం. ఇది మీ శరీరంలోని చక్రాలను నియంత్రిస్తుంది. మనం 6 నుండి 8 గంటల సమయం బాగా నిద్రపోగలిగితే మన శరీర బాధలన్నీ మాయమవుతాయి. రోజు అలసటను తగ్గించుకోవాలి. అలాగే మీరు పడుకునే మంచం అందంగా, మృదువుగా, సౌకర్యంగా ఉండాలి. మెత్తగా మరియు దిండు రంగు మన కళ్ళకు మరియు మనసుకు ఓదార్పుగా ఉండాలి. ఇక వేరొకరి మంచం మీద ఎప్పుడూ నిద్రపోకూడదు. విరిగిన మంచం మీద, గజిబిజిగా అపరిశుభ్రమైన ఇంటిలో ఎప్పుడూ నిద్రపోకూడదు. నిద్ర వేళకు 2 గంటల ముందు తినాలి. సరళమైన మరియు మంచి ఆహారాన్ని తినాలి. పడుకునే ముందు మీకు ఇష్టమైన దేవుడిని ధ్యానం చేసి ఆపై నిద్రపోవాలి. మీరు ఈ సరళమైన నియమాలను పాటిస్తే మీ అదృష్టం మరియు ఆత్మ విలువైనదిగా అవుతుంది. సో ఫ్రెండ్స్, మరి నిద్రపోయే ముందు ఇవి పాటిస్తే తప్పకుండా మనకు అదృష్టం, ఆరోగ్యం వస్తాయని మరి జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. సో ఫ్రెండ్స్, ప్రయత్నించండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.